తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇండస్ట్రీకొచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి 'ఎన్టీ రామారావు' గారు ఆల్‌మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. రాజకీయాల్లోకెళ్ళిపోయారు ఆయన. ఆయన సినిమా కదా మీరు చేసింది. ఆయన క్యారెక్టర్‌గా మండలాధీశుడు ఏదో చేశారు. మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ. వీళ్ళందరిలో మీకు నార్మల్‌గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో అందరికీ రామారావునేనండి. అందరికీ రామారావురే. మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని అదే మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. ఇప్పుడు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి. వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా సంకలో ఒకడు కడుపులో ఒకడు ఒళ్ళో ఉండబెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు. ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు. ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వచ్చింది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు నేను, నా పిల్లలు నన్ను చూడలేదంటే పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు దగ్గర అది తీసే టైం ఏది ఆయనకి దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి అంత గొప్ప జీవితం అనిపించాడు. నాన్న అమ్మ లేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటానంటే అని అడగాల్సిన ధర్మం మీది. లేదంటే ఒరే అమ్మాయిని ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది. అది 2 లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాడు కట్టడం ఏంటండి? తప్పు కదా. నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద సుఖపెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి అలాంటివి ఉంటే బాగుంటుంది. కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి. నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవం, అభిమానం, నాకు ప్రాణం ఆయనంటే. అలాంటి వాడు ఆ పని చేశాయంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి. ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినాడు ఎవ్వడూ బాగుపడ్డాడు. ఎంతమంది నటులు లేరు? పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు వీళ్ళంతా లేరు. పద్మనాభం గారు ఎంత కమీడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి. అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్, సెకండ్ క్లాస్లో 4 జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళ గతి పెట్టింది. అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును, అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది నీ పుణ్యం. అవును, ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి, ఏదో హాస్పిటల్ కట్టించాలి. ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించి
చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దానిలో డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి అవును హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు అన్నది- వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది. కోపం కాదు. కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు సరే పట్టించుకోలేదు. ఇంకా అది వదిలేని చరిత్ర, మనం ఇంకేం అదే. అనలేం. అదో జీవితం. అదో జీవితం అంతే. నాగేశ్వరరావుతో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది సార్? బాగుండేదండి. అవునా? ఆయన ఎందుకంటే ఆయన చెలోక్తులు, చమత్కారాలు, జోకులు. ఆయన పాపం చచ్చేదాకా ఇట్లాంటి పిచ్చి పనులు చేయలే కదా. అవును. ఆయన అన్ని తెలుసుకుని వైద్యాలు చేయించుకున్నాడు, కానీ ఆయన క్యాన్సర్ అన్న సంగతి ఆయన తెలియలే. తెలిస్తే అమెరికా వెళ్ళి ఏదో ఒకటి చేసేవాడు. ఆ. ఆ దెబ్బ కొట్టేసింది ఆయన. నాతో బాగా సరదాగా ఉండేవాడు. ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కూర్చునేవాడు ఆ అన్నపూర్ణ స్టూడియోలో. ఆఫీస్ చదువుకున్న మామిడి చెట్టు ఏదో ఉండేది. ఒక కొమ్మని ఇట్ట పట్టుకుని ఆడించుకుంటూ ఆ కోటాన ఏంటి సంగతులు అంటుండేవారు. ఈ గురించి విన్నానా అది ఇది అని. ఆయన ఒక రోజు సభలో మాట్లాడుతూ కోట గురించి చెప్పాలంటే ఏం లేదు, రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ అన్నాడు. అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్ అదే కదా చెప్పాను, మా ఛానల్ ఇంట్రడక్షన్లో మా మా టీవీ ఆడియన్స్కి అదే చెప్పాను నేను. ఇంకా ఆయనకి రిప్లేస్మెంట్ లేదు. ఏ లాంగ్వేజ్లోనైనా ఆర్టిస్ట్కి రిప్లేస్మెంట్ వస్తే రావచ్చు. ఒక రంగారావుకి ఒక అంటే కైకాల సత్యనారాయణ గారి దాకా ఉమ్, సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద పడింది. ఉమ్, అప్పుడు ఏంటంటే సత్యనారాయణ గారి దాకా 5 రకాల సినిమాలు ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 ఇది తప్ప ఇంకోటి లేదు. అవునండి. నటన కూడా రిస్ట్రిక్టెడ్గా ఉండేది. ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి పెడతాం, మీకు ఇస్తే మీకు మాకి అన్నట్టు ఉండేది. పొలిటికల్ ఇస్తే సోదరీమణులారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు కదా. ఉమ్, అందువల్ల ఏంటంటే ఆ 5 ఏమన్నా మీరు వేయాల్సిన వేషం ఉందంటే 5 వేషాలు, 5 సినిమాల్లో బలానా వేషం ఉంటే వేయలేదండి, వేస్తే బాగుండేది అనుకుంటున్నాను అనేవాడు. ఇప్పుడు అలా అంటానికి లేదు. మీకెందుకు 150, 100 సినిమాల పైన నేను పొలిటికల్ వేషాలు వేసాను, పొలిటికల్ క్యారెక్టర్. ఏది మరి బోరు కొట్టలేదు ఎవరికి? అవునండి. కోట శ్రీనివాసరావు వల్ల సినిమా చెడింది అని ఎప్పుడన్నా అన్నారా? లేదండి, లేదు. అది నా అదృష్టం అంటే కాదు. మీకు ఓకే, మిమ్మల్ని ఎవరు అనలేదండి, బట్ మీకు అసంతృప్తి అనిపించిన సినిమాలు నేను ఈ సినిమాలో కరెక్ట్గా చేయలేదు, కాదు. లేకపోతే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు, మీకు పర్సనల్గా? నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలు లేకపోవడం. ఓకే. దానికి తగ్గట్టుగా పంజరం అనే ఒక సినిమా చేశాను, ఉమ్. కోడి రామకృష్ణ. అదే వినోద్ కుమారును మీనా. నేను హస్బెండ్ వేషం. ఆ. ఏదో దాని సంసారం, దాని గొడవలతో ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది. వినాశం ఉండేవాడు. ఒక స్టేజ్లో ఒక రోజు రాత్రి నెక్స్ట్ మ్యారేజ్ అవుతుంది. పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టు అంతా దాన్ని పాడు చేసి శారీ నలిపేసి ఎవరిని అడిగితే రాత్రి తెల్లారి నిద్రపోలేదు ఆయన అని చెప్పాలని అడిగి చెప్పే సీన్ ఉంది. ఆ సీన్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వగానే బయటకు వచ్చి నేను ఏడ్చింది. ఏంటంటే బాబు భయం వేసింది ఆయన చూస్తే నాకు అని అంటున్నాను. వైవిజయ ఫోన్ చేసింది ఒక రోజు. ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా, వైవిజయ ఒక రోజు ఫోన్ చేసి చాలా ఏళ్ళ తర్వాత మొన్న మధ్యన ఎప్పుడో కోటయ్య రాత్రి పంజరం సినిమా వచ్చింది, ఇప్పుడు గర్వపడుతున్నాను ఇలాంటి నటుడితో ఇన్నాళ్ళు యాక్ట్ చేశానని. ఏమి నటన అది అని. 103 టెంపరేచర్ అండి అప్పుడు. అపోలో హాస్పిటల్లో ఉంటే ఆడ ఆ మొక్క నరసింహారావు వచ్చి లాక్కుపోయాడు. అదే నాగేంద్రని అతను అనుకుంటా సినిమా ప్రొడ్యూసర్, తర్వాత పోయాడు అతను. పోయాడు ఎవడు? నాగేంద్ర పోయాడు. చెప్తున్నా. ఆ సెలైన్ చేతికి ఎక్కిస్తుంటే అట్లా పడుకోవడం, షార్ట్ అన్నప్పుడల్లా తీసేస్తే వచ్చి చేయడం, మళ్ళీ పెట్టుకోవడం. ఓ, అలా చాలా ఉన్నాయండి. అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి, సినిమా ఆటల. అలాంటప్పుడు బాగా
బాధ వస్తుంది. ముక్కా నరసింహారావు అని పెట్టారు దాంట్లో. ఆడి ఇంటి పేరు ముక్క, ఆడి నోట ముక్క రాదు. ఇలాంటి వాళ్ళందరిని పెట్టి కూడా ఆయన ఏదో ఒక బ్యాచ్ ఎంకరేజ్ చేస్తుండేవారు ఆయన. ఏదో అప్పుడు పరిస్థితి అది. ఆయన పరిస్థితి అది. ఎందుకు పెట్టాడో ఏంటో ఎవడో తెలుసు. మీకు తెలుసు కానీ చెప్పరు మీరు. ఎందుకు మనం అనుకోవడం? అదే మరి తెలియని విషయాలు. తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు. ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్పు. అదే అర్థమైంది. లేని వాడి గురించి అర్థమైందిలేండి. ఇద్దరు లేరు కదా. ఇద్దరు లేరు మరి